మార్నింగ్ డిబేట్ నేను సునీత. సో కడపలో మహానాడు సభకు సర్వం సిద్ధమైంది. అటు 3 రోజులు భారీగా పండుగ వాతావరణంలో చేయాలంటూ కూడా అటు టీడీపీ అయితే ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే లోకేష్ కి సంబంధించి కూడా ఈసారి ప్రెసిడెంట్ పార్టీ పగ్గాలు చేతిలో పెడతారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇదే నడుమ ఇవాళ డిబేట్ లో కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి కడపలో పెట్టడానికి గల కారణాలు ఏంటి, అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ గా లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే ఏంటి భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుంది టీడీపీ క్యాడర్ అనేది కూడా మనం చర్చించబోతున్నాం. ఇవాళ డిస్కషన్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి రేగడి లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ఎస్ కోటేశ్వరరావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏం చెప్తారు, ఇప్పుడు కడపలో మహానాడు సభ ఒక అంశం అయితే మరోపక్క అటు లోకేష్ కి పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగించడం, సో ఈ రెండిటిపైన మీ అభిప్రాయం ఏంటి? కొడితే కుంభస్థలం మీదనే కొట్టాలి అనేటువంటిది మన లోకోక్తి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ మీద తిరుగులేని దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ మరొక దెబ్బ కొట్టాము, మీ గడ్డ మీదే మా బల ప్రదర్శన చూడండి అని చెప్పుకునేందుకు ఒకటైతే, రాయలసీమ మీద మేము మరోసారి కేంద్రీకరిస్తున్నాము, రాయలసీమ మీద మా పట్టు తగ్గలేదు అని నిరూపించుకునేందుకు ముఖ్యంగా బల ప్రదర్శనకు మహానాడును కడపలో ఏర్పాటు చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కడపలో బల ప్రదర్శన చేసినంత మాత్రాన వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కడపలో పట్టు లేదనో అనుకుంటే పొరపాటు అనేది నా అభిప్రాయం. ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగుదేశం మహానాడు కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి వివిధ పార్టీల ప్రదర్శనలో ఇవన్నీ చూసినప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏవి తుడిచిపెట్టుకుపోలేదు. మహానాడులు పెద్ద ఎత్తున జరిపిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు ఎన్నికల్లో తగిలాయనేది కూడా మనకు తెలిసింది. అందువలన సభలకు లేదా మొత్తం పార్టీలు ప్రత్యర్థి పార్టీలను తుడిచివేయడానికి ఎలాంటి సంబంధం లేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటువంటి సభలకి జనం ఏ విధంగా వస్తారో, జనాన్ని ఏ విధంగా సమీకరిస్తారో కూడా మనకి తెలిసినటువంటి వ్యవహారం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జరిపినటువంటి సభల తీర్థనవి కూడా అందరికీ తెలిసినటువంటివి. కానీ ఆ రోజు వాటికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మరి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వస్తారన్నట్టుగా ఆ సభలన్నీ కూడా జనంతో నిండిపోయాయి. కానీ ఫలితం చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా వచ్చిందనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఇప్పుడు కడప సభలో మహానాడులో తెలుగుదేశం పార్టీ ఏ అంశాలని చర్చిస్తుంది, ఏ అంశాల మీద కేంద్రీకరిస్తుంది అనేటువంటిది ఒకటైతే, సంస్థాగతంగా అందరూ అనుకుంటున్నట్టుగా లోకేష్ ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక్కడ 2 అంశాలు మనకి కనిపిస్తున్నాయి. పార్టీ మీద పట్టు కోసం లోకేష్ ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తే, ఆయన పార్టీ మీద కేంద్రీకరించేట్లయితే మరి ప్రభుత్వంలో ఆయన పట్టు తగ్గిపోతుందా తగ్గిపోదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని, అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తర్వాత రాజకీయంగా స్థానాన్ని ఫిల్ చేయడానికి లేదా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అందువలన పార్టీ మీద కేంద్రీకరిస్తారా లేదా ప్రభుత్వం మీద పట్టు పెంచుకునేందుకు లోకేష్ ప్రాధాన్యత ఇస్తారనేది చూడాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు, కడపలో మహానాడు సభ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు, కొన్ని వేల మంది కూడా అక్కడికి రాబోతున్నారు. సో ఏంటి వైసీపీ రియాక్షన్ ఏంటి దీనిపైన? మీ పేరమ్మా? సునీత. సునీత గారు, మీకు అలాగే కోటేశ్వరరావు గారికి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున కోటేశ్వరరావు గారు అన్నట్టుగా బల ప్రదర్శన చేయడానికి మీ అడ్డాలో మాకంత దమ్ము,
మీ అడ్డాలో మాకింత బలం ఉంది, మీ అడ్డాలో మాకు ఆ పార్టీకి ఇంత ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. చేసుకోవచ్చు, తప్పు కాదు. మహానాడులు ఎన్నేం చేసుకోవచ్చు, ఎక్కడేం చేసుకోవచ్చు, నేను చేయటం తప్పన్నట్లు. కానీ కడపలో నిన్నటికి మొన్న 4-5 కేసులు, కరోనా కేసులు ఉన్నాయి. ఈ యొక్క టైంలో ఇక్కడ మహానాడు సభ పెట్టడం అంత మంచిది కాదు. వైజాగ్లో 4-5 కేసులు నమోదైనవి. ఇప్పుడు కరోనా అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో కరోనా బారిన పడి చాలా మంది చనిపోతూ ఉన్నారు. అలాగే మన భారతదేశానికి వచ్చి మరణాల సంఖ్య ఇప్పటికి లేకపోయినా కరోనా అయితే వ్యాప్తి చెందుతుందని అయితే ఉదంతాలు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో లక్షల మందిని మీరు ఒకే దగ్గరికి కేంద్రీకృతం చేసి లక్షల మందిని తీసుకొచ్చి వాళ్ళని ఈ యొక్క ప్రాణాంతకమైనటువంటి జబ్బుకు గురి చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో కలగాటమాడే ఈ యొక్క క్రీడ, ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖండిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. కరోనా టైంలో మీరు ఇప్పటికిప్పుడే కడపలోనే పెట్టాలి, అక్కడే చేయాలి అని ఏదైతే మీ యొక్క రాజకీయ దురుద్దేశం ఉందో ఇది కరెక్ట్ కాదు అంటా ఉంది. మీ యొక్క మహానాన్ని చేయడం తప్పు అని నేను అనట్లా, అది కడపలో చేయడం తప్పు అని నేను అనట్లా, చేసుకోవచ్చు. కానీ ఇది టైం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇదే మహానాడు సభ ప్రభుత్వ అధికారులని ఒక వాలంటీర్ లాగా వాడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులని ఒక కూలీకి వచ్చినటువంటి కూలీలాగా వాడుతూ ఉన్నారు. మనం నిన్న చూసాం, 2 విఆర్ఓలకి ఒకరి కాలు పగిలిపోయింది, ఒకరికి నెత్తి పగిలిపోయింది. ఆ బారికేడ్లు, ఆ ఫ్లెక్సీలు అన్నీ వాళ్ళ మీద పడి, ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పాపం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర ఆయన ఏదో టీడీపీ మన్నలు పొందాలనో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ యొక్క ఆశీర్వాదం పొందాలనో ఒక దురహంకారంతోనో లేదా అత్యుత్సాహం అని అనొచ్చు. ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర కట్టినటువంటి ఫ్లెక్సీలు, కట్టినటువంటి జెండాలు కారణంగా కరెంటు షాక్ కు గురై షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆయనకి 2 చేతులు, 1 కాలు పోయింది. ఆయన కుటుంబాన్ని ఎవరు చూస్తారండి? ఆయనకి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఆయన పోయిన 2 కాళ్ళు, 2 చేతులు, 1 కాలు తీసుకురాగలరు? అంటే ఇటువంటి కార్యకర్తలు ఎంతో మంది బలిదానాలై సమిధులై ఈ పార్టీలు నడిపిస్తూ ఉంటే వీళ్ళేమో అధికారంలోకి రాగానే ఇటువంటి కార్యకర్తలు పట్టించుకోరు. ఇటువంటి కార్యకర్తలు అవసరం లేదు. వాళ్ళకి ఎవరైతే భజన కొడతారో, వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో, కమిషన్లు ఇస్తారో, వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకేమో కాంట్రాక్టులు, వాళ్ళకేమో అన్ని సఫర సౌకర్యాలన్నీ కల్పిస్తుంది టీడీపీ పార్టీ. నేను అటు చెప్తా ఉన్నా, మహానాడు అనేది మీరు చేసిన ఈ కార్యక్రమం కడపలో మీరు యొక్క జన బలము చూపించడానికి పెడుతూ ఉన్నారా? లేదు అక్కడ ఇరు వర్గాలు, అక్కడ ఉన్నటువంటి వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా పెడతా ఉన్నారా? లేదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతూ ఉంటుందా అనేది ఎదురు చూడాలి. కడపలో మహానాడు ఇప్పుడు సభ పెట్టారు. సభ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలకు ఉపయోగపడే ఏమైనా సూపర్ 6 అన్నామో సూపర్ 6 ఏమైనా మాట్లాడతారా? లేదు పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ డెవలప్మెంట్ కోసం, లేదంటే వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి రూట్ లైన్ కోసం మాట్లాడతారా? లేదు ఇదంతా కూడా నారా లోకేష్ గారిని ఛత్రాధిపతిగా, లేదంటే ఒక రాజుగా, లేదంటే ఆయన సీఎం గా చేసే పరిణామంలో ఇది ఒక టీజర్ గా, ఒక ట్రైలర్ గా వదులుతూ ఉన్నారా? లేదంటే ఆయనకి పట్టాభిషేకం కడపలోనే చేస్తారా అనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నా. మనం చూస్తాం, నిన్న కాక మొన్ననే వాళ్ళే చెప్తా ఉన్నా. నారా లోకేష్ గారు మొన్న అమిత్ షా గారిని కలిశారు, నరేంద్ర మోడీ గారిని కలిశారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం మా పదవిలో నారా లోకేష్ గారు ఉంటారని, చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రపతి చేస్తారని, ఇవి వాళ్ళ మీడియా, వాళ్ళ కుల సంఘ మీడియా, వాళ్ళ కరపత్రాల మీడియా, బూత్నాడు, రాత్రనాడు ఇవన్నీ కూడా, ఆ ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా రాసిన రాతలు. ఇవన్నీ ఎవరు రాపించారు? వీళ్ళే కదా. అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ తో ఇబ్బందికరం వాతావరణం నెలకొల్తుందని ఒక భావజాలంతో, పవన్ కళ్యాణ్ రేపొద్దున సుప్రీం పవర్ అవుతాడేమో ఒక భావజాలం ఉండదేమో. ఈ కార్యక్రమంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాదరణ గల నాయకుని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు వల్లే కాలేదు. 4-5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన పరిస్థితి రాలేదు వాళ్ళకి. సో రేపొద్దున
నారా లోకేష్ ఒక్కడే రాగలడా అన్న ఉద్దేశంతో నారా లోకేష్ ని ఏమైనా హైప్ చేయడానికి, ఎలాగైతే నరేంద్ర మోడీ గారు తనకు హైప్ చేసుకోవడానికి గతంలో 2014లో 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ ఛానల్ ద్వారా రాముడు సూర్యుడు దేవుడు మోడీకి మించిన వాడు లేడని ఏదైతే పబ్లిసిటీ స్టంట్ చేశారో అటువంటి పబ్లిసిటీ స్టంట్ చేయడానికి కార్యక్రమం వినియోగించుకుంటారనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం పరిపాలనలో విధానంలో పెట్టండి అయ్యా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, డెవలప్మెంట్ చేయండి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఉండండి, పేద ప్రజలకి మంచి పరిపాలన అందించండి. 164 సీట్లు ఇస్తే వీళ్ళు పరిపాలన పక్కన పెట్టారు, డెవలప్మెంట్ పక్కన పెట్టారు, కక్షపూర్తమైన రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. కక్షపూర్తమైన రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలని, మాజీ మినిస్టర్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరినీ ఈ అక్రమ కేసులు పనించి జైలు పెట్టడం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఏమైనా మహానాడు కడపలో ఏమైనా మాట్లాడతారా? ఎవరెవరైతే రెడ్ బుక్ లో రాసుకున్నారో ఆ పేర్ల గురించి ప్రస్తావిస్తారా? అన్ని సందేహంలో ఏదో ఎదురవుతున్నాయి, మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, క్రిస్టల్ క్లియర్ గా ఇది నారా లోకేష్ గారిని హైప్ చేయడానికి, నారా లోకేష్ గారిని ఒక పట్టాభిషేకానికి మాత్రం ఈ మహానాడు సభని కడపలో పెట్టి ఇదిగో మా వారసుడు వచ్చాడు అని చూపించడానికి పెడుతున్నటువంటి మహానాడు సభ తప్ప ప్రజల ఆరోగ్యం ఎలా పోయినా పర్లేదు, కరోనా ఎంతమందికి వచ్చినా పర్లేదు, వచ్చిన లక్షల మందిలో కరోనా ఎంతమందికి వ్యాప్తి చెందినా మాకు పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీని తీసేసాం, ఆరోగ్యశ్రీని ఎత్తేసాం, 2,500 కోట్ల బకాయిలు ఇవ్వకుండా ఆపేసాం. ఎవరికైనా కరోనా సోకితే ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్లో లేవు. ఏమి లేకపోయినా ఇంత దుస్సాహమైన సాహసం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కావట్లా. మీరు చేస్తూ ఉంది ఈ రాజకీయ క్రీడ అనేది ప్రజా ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో సలగాటు మాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎందుకు అర్థం కావట్లా? మీకు ఎందుకని ఇంత చిన్న లాజిక్ మీరు మిస్ అవుతూ ఉన్నారు? మీరు గొప్పలు కొట్టుకోండి, మీ డబ్బాలు కొట్టుకోండి, పరస్పర డబ్బాలు కొట్టుకోండి, మీ డబ్బా మీరు వాగించుకోండి, మీ భజన మీరు చేసుకోండి, కానీ మీకు కాదనట్లే. కానీ ఎంతో బాధ్యత గల ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి వ్యక్తి ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కరోనా కేసులోనైనా సరే వాళ్ళకి భయాందోళనకు గురికాకుండా మీరు చేసే విధానం ఏదైతే ఉందో ఈ రోజున లక్షలాది మంది ప్రాణాలని ముప్పుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది మీకు భావ్యానా? ఇది మీకు పద్ధతైనా అడుగుతా ఉంది. ఇప్పటి నుంచి 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, మీరు మహానాడు సభ కడపలో పెట్టద్దు, ప్రజలు ఇబ్బంది పాలవుతారు, ప్రజలకి ప్రాణాంతకమైన వ్యాధి కరోనా వస్తుందని. వినిపించుకున్నారా? వినిపించుకోవాలా? కోట్ల కుమ్మరిస్తూ ఉన్నారు, 1,000 కోట్లు కుమ్మరించి మహానాడు సభ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 1,000 కోట్లు పెట్టండి, మీకు కాదనట్లా. కానీ రేపు రాబోయే పరిస్థితి ఎవరికైనా అనారోగ్య కారణాలు అయితే మాత్రం పూర్తి బాధ్యత, ఎవరికి కరోనా సోకినా, ఎవరే ప్రజలు హాస్పిటల్ పాలైనా దానికి 100కి 1000% పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి, మీదే బాధ్యతగా ప్రకటించాలి. ఎందుకంటే మీరు మహానాడు సభ చేస్తామన్నారు, మాకు కుళ్ళు కుతంత్రాలు లేవు. మీరు మహానాడు సభ కడపలో పెడితే మేము భయపడిపోం, బెదిరిపోం, లేదా అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరిపోరు. కుప్పంలో మేము పెట్టలా సభ, కుప్పంలో సిద్ధం సభ మేము పెట్టలా. 7 లక్షల మందితో కుప్పంలో సభ పెట్టాం, నీ ఇంటి దగ్గర పెట్టాం, నీ అడ్డ దగ్గర పెట్టాం, ఏమైంది? సో అంతేగాని కడపలో సభ పెట్టినంత మాత్రాన అక్కడ ఉన్న బీటెక్ రావనో హీరోని చేద్దామనో, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకో నాయకుడిని హీరో చేద్దామనో, లేదా టీడీపీ పార్టీ అంతా రాయలసీమలో మాకు బలం ఉంది, బలం తగ్గిపోలేదు, మేము మహారాజులో రాజులు అని చెప్పుకోవడంలో మీకు మీరు ఎలివేషన్లు ఇచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ప్రజా ప్రాణాలతో సలగాట మాడటం తప్పు, ప్రజా ఆరోగ్యంతో సలగాట మాడటం తప్పు. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఇంత దీనిగా ప్రజలు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తా ఉన్నారు, ఆరోగ్య సంస్థ నివేదికలు ఇస్తా ఉంది. అయినా మీరు ఎందుకు అక్కడ పెడతా ఉన్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీని రెచ్చగొట్టాలని, అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీని కార్యకర్తలని ప్రొవోకేటింగ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఏం లేదని తెలియపరచాలని మీరు చేస్తున్న ప్రయత్నం మాకు పరకపడదు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ, వైఎస్ఆర్ పార్టీ అడ్డ. దీన్ని మీలాంటి వాళ్ళు ఎన్ని మహానాడు సభలు పెట్టినా వచ్చేది లేదు, పీకేది లేదు, చేసేది ఏమి లేదు. రైట్ అండి. ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ మా. సో ఏం చెప్తారు? కడపలో మహానాడు సభకు అటు 3 రోజులు ప్లాన్ చేస్తారు, గ్రాండ్ గా చేయబోతున్నారు. అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అటు ఏదైతే లోకేష్ అంటూ కూడా వస్తున్నాయి సమాచారం మేరకు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? మా ప్రతి పార్టీ వార్షికోత్సవాలు జరుపుకో ఉంటారు, రకరకాల పేర్లు పెడతారు. సంవత్సరాలు కానీ 2 నెలలు కానీ. ఇప్పుడు మేము కూడా డిసెంబర్ 28 వచ్చేసి పార్టీ ఆవిర్భావ దినం మేము కూడా జరుపుకుంటుంటాము. అంటే ప్రతి పార్టీలు జరుపుకుంటుంటాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారు. దానికి ఏదో ఒక పేరు వచ్చేసి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దానికి మహానాడు అని పేరు పెట్టాడు, అది జరుపుకుంటున్నారు. గతంలో వచ్చేసి హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సార్లు హైదరాబాద్ లో పెట్టారు, కొన్నిసార్లు విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి కూడా పెట్టారు. ఈసారి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి చిన్న రాష్ట్రం అయిపోయింది. గతంలో విజయవాడ, విశాఖ పెట్టారు, తిరుపతి కూడా పెట్టారు, ఇతర పెడుతున్నారు. ఏముంది దాంట్లో స్పెషాలిటీ? ఇది రొటీన్ వచ్చేసి ప్రతి పార్టీ చేసుకుంటే పనే. వీళ్ళు ఊరికి అతి చేస్తున్నారు వచ్చేసి, డబ్బులు ఎక్కువైపోయి అధికార దుర్వినియోగం చేస్తూ దాని ఏదో పెద్ద ప్రపంచంలో రాజకీయ పార్టీ లేనట్టు, వీళ్ళు మాత్రమే రాజకీయ పార్టీ పెట్టినట్టు, వీళ్ళు మాత్రమే ఉత్సాహించు, వీళ్ళు మాత్రమే అధికారంలో పరిపాలించినట్టు, ఎవరు పరిపాలించినట్టు అతి చేస్తున్నారు. ఎక్కువ అతి సర్వత్రా వచ్చి అధికార దుర్వినియోగము, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. ఇంత ఆడంబరము, ఇంత అట్టహాసం అవసరమా? అన్నట్టు జరుపుకోండి, అంతేగాని ఇది ఎగుటైపోతుంది. చూసే వాళ్ళకు కూడా, పేపర్ చూసే వాళ్ళకు, మిగతా వాళ్ళకు, వీళ్ళకు పేదల పార్టీ అంటారు, ఇది పేదల పార్టీ, కోటీశ్వర్ల పార్టీ అని చెప్పేసి డౌట్ వస్తుంది అందరికి. అతి ఎక్కువ అయిపోయింది. కొంతవరకు బాగుంటుంది కానీ దోసుడుగా డోసు ఎక్కువైపోతే వికటిస్తాయి. ఎంతవరకు వాడాలో అంతవరకు డ్రగ్స్ వాడితే, డోసు వాడితే బాగుంటుంది. డోసు మరీ విపరీతం అయిపోయింది. ఇది విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది. అతి ఎక్కువ చేస్తున్నారు మా. అంటే ఒకటండి తులసిరెడ్డి గారు, ఇప్పుడు కడప అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో అటు కాంగ్రెస్ కి పటిష్టమైన అడ్డా అనే చెప్పాలి. సో ఇప్పుడు కడపలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా డౌన్ అవుతుందా? అక్కడ రాజకీయంగా అంటే డౌన్ ఫాల్ అవుతుందా? కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ పార్టీ అంటారా? అవునండి. కాంగ్రెస్ పార్టీ ఒక కడప ఏమో వచ్చేసి 2014లో రాష్ట్రం అంతా ఒకటి రాలే, 19లో ఒక సీట్ రాలే, 24లో ఒక సీట్ రాలే. ఒక కడపనే కాదు కదా, కడప ఉన్నంతలో కడప బెటర్. రోజు మేము ఉన్నాం కాబట్టి రోజు వేరే విహారం చేస్తున్నాం వాళ్ళ మీద వీళ్ళ మీద. కాకపోతే మాకు సొంత మీడియా లేదు కాబట్టి మా పెద్దగా రాలేదు. కానీ లేకుంటే ఉన్నంతలో వచ్చేసి కడప బెటర్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వరకు. కాబట్టి అదేం లేదు. గతంలో కూడా ఈవెన్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, డి శ్రీనివాస్ ఉన్నప్పుడు వచ్చింది 2 సార్లు, 2004, 2009. రాజశేఖర్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడుగా 2 సార్లు రాష్ట్రంలో ఓడిపోయింది. కడపలో కూడా వచ్చేసి మెజార్టీకి టీడీపీకి వచ్చిన నేపథ్యం ఉంది ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఇది రాజకీయాలు అన్ని జిల్లాల్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది అంతే. కడపకి స్పెషాలిటీ ఏం లేదు. కడపలో కూడా వచ్చేసి రాజశేఖర పిసిసి అధ్యక్షుడిగా 11కు 7 తెలుగుదేశం ఒకసారి, 8 తెలుగుదేశం ఒకసారి వచ్చాయి. అప్పుడు కూడా అంటే సొంత మీడియా ఉంటే వస్తుందంటారా పవర్ లోకి? ఏమా సొంత మీడియా ఉంటే పవర్ లోకి వస్తుందంటారా కాంగ్రెస్? అమ్మా ఇప్పుడు అది ఒక అసెట్ కావాలమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా మార్కెటింగ్ వచ్చేసి మన అభిప్రాయాలు చెప్పుకునే దానికి. ఇప్పుడు నేను రోజు ఇప్పుడు చేస్తాను. ఈ రోజు మహానాడు గురించి నేను మీరు చెప్పిన దానికంటే 10 అంతలు చేశాను. చిన్న 2 లైన్లు వచ్చాయి. అదే మా పేపర్ ఉంటే కన్నా ఇప్పుడు సర్చ్ పేపర్ ఉంది వాళ్ళకు, మొత్తం పేపర్ అంతా చుట్టూ కొడతారు. కొంచెం పబ్లిక్ లేకపోతుంది కదా ఒక కార్యకర్తలకు. అదేవిధంగా ఈనాడు జరుగుతున్నాయి. మొత్తం వచ్చేసి ఒక మహానాడు గురించి సగం పేపర్లు అయ్యే ఉంటాయి. వాళ్ళ వర్షన్ పోతుంటుంది. ఆఖరికి సమాజంలో ఉన్నదాన్ని బట్టే డిస్కస్ చేసుకుంటారు కదా. మా వర్షన్ పోవడంలే మీడియా లేకపోవడంతో. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అటు లీడర్ కంటే కూడా మీడియా పాత్ర ఎక్కువ ఉంది. మీడియా లీడర్ని ఎక్స్పోజ్ చేసి లీడర్ అయిపోతున్నాడు. నన్నాళ్ళు చంద్రబాబును, లోకేష్ ను, జగన్ గురించి సాక్షి పేపర్, ఈనాడు జ్యోతి ఒక వారం రోజులు రాకుండా ఉంటే చంద్రబాబు ఎవరు, లోకేష్ ఎవరు, జగన్ ఎవరు అనే పరిస్థితి వస్తుంది. వాళ్ళకంటే మేము చాలా బెటర్. అంటే ఒకటండి తులసిరెడ్డి గారు, మీరు ఒక సీనియర్ నేత, మీరు చాలా మటుకు చూసారు పార్టీ ప్రెసిడెంట్ అనేది ఎంత ముఖ్యమైన పాత్రనో, దానివల్ల పార్టీ కూడా ఎంత ఫుల్ స్పీడ్ తో ముందుకెళ్తుందో ఒక ప్రెసిడెంట్ ని బట్టి మనం చెప్పగలం. సో ఇప్పుడు నారా లోకేష్ కి ఆ పదవి వస్తే ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? మీకు కరెక్ట్ గా ఒక అంటే ప్రత్యర్థి అనుకోవచ్చా, లేదంటే ఏ రకంగా చూస్తారు మీరు? ఏమి ఎన్టీ రామారావు
ఉన్నప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాడు, ఈ పార్టీని నడుపుతాడని చెప్పి అనుకున్నారా? ఎన్టీ రామారావు తర్వాత జరిగింది. అదేవిధంగా నెహ్రూ చనిపోయినాక ఈ దేశం ఏమైతే అనుకున్నారు, జరిగిపోయింది. ఇందిరాగాంధీ వచ్చారు, ఇందిరాగాంధీ తర్వాత ఏమైతే అనుకున్నారు. ఇది మామూలు ఇది రొటీన్ వచ్చేసి ప్రకృతి ధర్మం. ఇది పాత నీరు పోవడము, కొత్త నీరు రావడము, ఇది న్యాచురల్. వచ్చేసి చంద్రబాబు నాయుడు ప్లేస్ రేపు ఇంకోరు వస్తారు, అది లోకేష్ ఇంకోరం ఉంటుంది. ఏం వస్తానేమి చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, ఎన్టీ రామారావు ఓడిపోయినాడు. ఎన్టీ రామారావు 9 నెలలకు అధికారంలోకి తెచ్చాడు, అన్ని పథకాలు ఉండగానే 1999లో ఓడిపోయినాడు. ఆయనే ఓడిపోయినాడు, పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయినాడు. మళ్ళా వచ్చారు చంద్రబాబు నాయుడు, చంద్రగిరిలో ఓడిపోయినాడు, ఆయన కుప్పంకి వచ్చాడు, కంటిన్యూస్ గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయిన సందర్భం ఉంది. మొన్న 2019లో 23 సీట్లే కదా వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన యాక్టివ్ గా ఉన్నాడు. ఒకవేళ వయసు వచ్చినప్పటికీ 75 ఏళ్ళు అయినప్పటికీ యాక్టివ్ గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏం కాదని లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం భారత ప్రధానమంత్రి ముసలోడు కదా, చంద్రబాబు నాయుడు ముసలోడు కదా, కేరళ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏమి వీళ్ళందరూ నవయువకులు వీళ్ళందరూ అని ఇందువల్ల సమయ సందర్భం వచ్చినప్పుడు వస్తారు, అంతే తప్పనిచ్చేసి ఇప్పుడేమి నాకు తెలిసి తెలుగుదేశానికి అవసరం ఉంది అనుకోవడం. చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా మిగతా చాలా మంది కంటే తెలుగుదేశంలో ఉండే చాలా మంది యువకుల కంటే యాక్టివ్ గా ఉన్నాడు. కాబట్టి అవసరం నాకేం అనిపించలేదు. ఓకే అండి, అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ పగ్గాలు ఒకవేళ అటు లోకేష్ చేతిలో పెడితే గనక, అంటే ఇప్పుడు ఉన్న టైంకి ఒక పార్టీకి ఒక యువశక్తి తోడవుతుంది అనుకోవచ్చా? లేదంటే ఇది అంటే మరొక పక్క కూటమి ప్రభుత్వం కాబట్టి చాలా సార్లు అటు ప్రధాని మోదీ కూడా కుటుంబ రాజకీయాల గురించి చాలా సార్లు ప్రస్తావన వచ్చిన అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అటు పార్టీ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఇస్తే ఇది ఏ రకంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? గతంలో లోకేష్ మీద తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి విమర్శ ఏమిటంటే, తనకు అనుకూలమైనటువంటి వర్గాన్ని లేదా లాబీని తయారు చేసుకునేటువంటి క్రమంలో అనేక మందిని విస్మరించి వాళ్ళ అసంతృప్తికి లేదా ఆగ్రహానికి గురయ్యారు అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఉన్నటువంటి పోలికలు లేక అవన్నీ కూడా చూసేట్లయితే, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయాలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూపులు, ఇటువంటివన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార పరిభాష, ఎందుకంటే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేశాడు. ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి అటు బీజేపీని వ్యతిరేకించాడు, బీజేపీని సమర్థించాడు, మళ్ళా బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళా బీజేపీని సమర్థించాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు, మళ్ళా ఆ కాంగ్రెస్ ని సమర్థించాడు. ఆ సమర్థించిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ని ఇన్ని పిల్లి మొక్కలు, ఇన్ని కన్నింగ్ వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత అంతటి రాజకీయ అనుభవం లోకేష్ కు ఉందా అంటే ఖచ్చితంగా లేదని నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల నిజంగా మొత్తంగా పార్టీ పగాలు లోకేష్ కి అప్పగించేస్తే మిగిలినటువంటి ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇప్పటికే పక్కన పెట్టేశారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది, బలమైనటువంటి అభిప్రాయం ఉన్నది. ఎస్, డెఫినెట్ గా ఏ పార్టీకైనా కొత్త నాయకత్వం రావాల్సిందే, కానీ సమతుల్యత కనుక లోపించేట్లయితే అది వికటించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల రెండవది, కుటుంబ పార్టీగా మొత్తం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు, మళ్ళా లోకేష్ చక్రం తిప్పారు అంటే డెఫినెట్ గా అది కుటుంబ పార్టీ అనేటువంటిది ముద్ర వాళ్ళకై వాళ్ళు వేసుకున్నట్టుగానే అవుతుంది. అది ఇంకొకళ్ళని ఎవరిని కూడా ఆ పార్టీలో ఎదగనివ్వరు అనేటువంటి అభిప్రాయం కనుక వచ్చేట్లయితే అది డెఫినెట్ గా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైసీపీకి కానీ లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఒక ఆయుధంగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల నిజంగా ఇస్తారా, ఇస్తే ఏ మేరకు ఇస్తారు? నేను ముందే చెప్పినట్టుగా పూర్తిగా పార్టీ మీద కేంద్రీకరించేట్లయితే అధికారంలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ను పట్టు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాటు చేసుకొని రాజీకి వచ్చి అవమానాలను దిగమింగి, ఎందుకు అవమానాలను దిగమింగి అంటున్నానంటే
2019లో నరేంద్ర మోడీ గారితో సహా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అని, లేదా భార్యనే చూసుకోలేనటువంటి వాడు దేశాన్ని ఏం చూస్తాడని చెప్పినటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం పార్టీని బీజేపీని విమర్శించినటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పక్క అవకాశవాదంతో అవకాశాల కోసం వాళ్ళు కూటమి కట్టారు, విజయం సాధించారు. అందువలన ఈ రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో మళ్ళా 2029 నాటికి ఎవరిది పై చేయిగా ఉండాలి అనేటువంటి కుమ్ములాట డెఫినెట్ గా 3 పార్టీల్లో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యేటువంటి క్రమంలో మరి లోకేష్ ప్రభుత్వం మీద పట్టు తప్పించి పార్టీ కనుక అప్పగించేట్లయితే అప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే పార్టీలో పట్టు లేకపోయినా ఆయన తెలుగుదేశానికి ఇబ్బంది, ప్రభుత్వం మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా బీజేపీ తెర వెనకాల ఏం చేయాలో అది కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఈ మహానాడులో నిజానికి ఈ మహానాడే కాదు, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో జరిగేటువంటి తెలుగుదేశం కార్యక్రమాలు లేదా తెలుగుదేశం సభలకు కూడా వాటికి ఎదురయ్యేటువంటి సవాలు ఇదే ప్రధానంగా. పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ప్రధానమైనటువంటి సవాళ్లు ఎట్లా వస్తాయి, అటు కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు లేదా ఆంధ్రదేశానికి ఏదో ఒరగబెట్టున్నట్టు చెప్తూనే మరొక వైపు అవకాశం కోసం తామే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కూడా చూస్తాయనేది రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అందువలన ఈ మహానాడులో చేసేటువంటి తీర్మానాలు లేదా సంస్థాగతంగా చేసేటువంటి మార్పులు ఇవి జరిగిన తర్వాత వాటి పరిణామాలు పర్యవసానాల గురించి మరొకసారి మనం అప్పుడు సమగ్రంగా చర్చించుకోవచ్చు అనేది నేను ఈ సందర్భంగా. ఒకటండి కోటేశ్వరరావు గారు, మొన్న రీసెంట్ గానే నారా లోకేష్ కుటుంబంతో కలిసి మోదీతో డిన్నర్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అటు ఏదైతే ఎలక్షన్స్ టైంలో కూడా అటు పార్టీలో పొత్తుల టైంలో కూడా ప్రచారం టైంలో మోదీ సభకు ప్రచార సభల్లో కూడా చాలా టైంలో అటు నారా లోకేష్ అక్కడ కనిపించలేదు. ఎందుకంటే అదే టైంలో కూడా మోదీ కుటుంబ రాజకీయాల నుంచి చాలా గట్టిగా మాట్లాడుతూ రావడాలు ఆ టైంలో ఇక్కడ ఇలాంటి విమర్శలు వచ్చాయి. సో ఈ టైంలో ఈ ఒక రకంగా ఏమన్నా పర్మిషన్స్ తీసుకుంటున్నట్లు అదేమన్నా ఆ రకంగా మనం అనుకోవచ్చా? మొన్న రీసెంట్ గా మోదీని కలిసారు కదా, దీని గురించి ఏమైనా మాట్లాడి ఉండొచ్చు అని అనుకోవచ్చా? రాజకీయాల్లో ఒకళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఒకళ్ళు పర్మిషన్ తీసుకోవడం అంటే అది బానిసత్వం కిందకు వస్తుంది. మరి అటువంటి బానిసత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంగీకరిస్తుందా బీజేపీ పట్ల? బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈగ వంటిది. చక్రం మీద కూర్చున్నటువంటి ఈగ తానే చక్రాన్ని తిప్పుతుంది అని అనుకుంటే పొరపాటు. అందువల్ల ఆ విధమైనటువంటి పర్మిషన్స్ లేకపోతే అదే జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ముప్పు అది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ రూపంలో కనిపిస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ కి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించేటువంటి బీజేపీ నుంచి కూడా అది వస్తుంది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు అనేటువంటిది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో స్థానికంగా వివిధ ప్రాంతాల్లో జనసేన వైపు నుంచి వస్తున్నటువంటి కవ్వింపులు కావచ్చు, లేదా మొత్తం ఆధిపత్యం వహించడానికి వాళ్ళు పనిచేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఆధిపత్యం వహించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా స్థానికంగా ఉద్రిక్తతలు, 2 పార్టీల మధ్య పరస్పర అనుమానాలు, ఉద్రిక్తతలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి అంటే 2 పార్టీలు కూడా ప్రకటించినటువంటి సూపర్ 6 అమలు జరపడంలో వైఫల్యాలు అనేటువంటివి ఏడాది కాలంలో మనకు కనిపిస్తున్నాయి. అందువలన ఇప్పుడు తాత్కాలికంగా అవి వాళ్ళు సర్దుబాటు చేసుకొని ఉన్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ఐక్యత సర్దుబాటు ఉంటుందా అనేది మాత్రం అనుమానమే. అందువలన తెలుగుదేశానికి అసలైనటువంటి సవాలు ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఏడాది పూర్తిగా వస్తుంది కనుక రానున్న 4 ఏళ్లు అసలైనటువంటి సవాలు రాజకీయంగా అటు ప్రభుత్వ పరంగా లేదా పార్టీల పరంగా పార్టీల మధ్య పోరు వీటన్నింటిలో కూడా అన్ని రకాల సవాళ్లను తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది. ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఓకే, లక్ష్మీనారాయణ గారు, సో ఇందాక మీరు చెప్పినట్లుగా కడపలో మహానాడు సభ పెట్టొద్దు అన్న మీ కారణానికి
అంటే అక్కడ జగన్ పుట్టిన ఊరు అండ్ జగన్ కడప అడ్డా కాబట్టి ఈ రకంగా వద్దు అనుకుంటున్నారా కడపలో మహానాడు, లేదంటే మీరు అంటున్నట్లుగా నిజంగానే కరోనా కారణమేనా? సునీత గారు, కడపలో మహానాడు సభ పెట్టొద్దు పెట్టకూడదని నేను అనట్లా. ఈ టైం కరెక్ట్ కాదన్నాను. కరోనా కేసులు పెరిగే తరుణంలో, కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ టైంలో మహానాడు సభ అక్కడ పెట్టి వేలాది లక్షలాది మంది జనాలు తీసుకొచ్చి వాళ్ళని ఈ వ్యాధికి గురి చేయడం కరెక్ట్ కాదన్న భావన. కానీ అంటే మీరు కూడా గతంలో ఇలాంటి ఆంక్షలు కరోనా సమయంలో మీరు కూడా బహిరంగ సభలు జనాల్ని ఒక దగ్గరికి గ్యాదర్ చేయడాలు మీ మీటింగ్స్ కూడా ఉన్నాయి కదా, మరి వాటికి ఏం చెప్తారు? దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు మా మీటింగ్ లెక్కలు లేవు కదా సునీత గారు. ఇప్పుడు కాదు, అప్పుడు కరోనా టైంలోనే అప్పుడు ఇంకెక్కువగా ఉండే కదా పీక్ స్టేజ్ లో. నేను అప్పుడు చెప్తున్నాను, గతంలో మీరు చేసిన దానికి దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? చూడాలి, గతంలో ఎప్పుడు కూడా కరోనా టైంలో మేము ఎక్కడ కూడా గుంపులుగా పెద్ద పెద్ద మహాసభలు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎక్కడ సభలు చేయలేదు కూడా. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజున కూడా కడపలో వాళ్ళ సభ పెట్టడం తప్పని నేను అనట్లా, కానీ ఈ టైం కరెక్ట్ కదా నన్ను. వాళ్ళ సభ కడపలోనే కాదు, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పులివెందులో పెట్టుకోవచ్చు, ఆ సభ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ సభ పెట్టడం తప్పని అనట్లా. వాళ్ళ వార్షికోత్సవాలు జరుపుకోండి, వేల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, 100 కోట్లు ఖర్చు పెడతారు, లక్షల్లో జనాలను తీసుకొస్తారు, వాళ్ళ బల ప్రయోగం చూపిస్తారు, తప్పని మేము అనట్లా. కానీ ఇది రైట్ టైం కాదు అనే మా యొక్క వాదన. ఇంకో విషయం ఏంటంటే సునీత గారు, ఏదైతే నారా లోకేష్ గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడు గారి లాగా నారా లోకేష్ రాజకీయాలు చేస్తాడో చేయగలరా చేయలేడు అని కోటేశ్వరరావు గారు ఇంతకలా చాలా మంచి మాటలు చెప్పారు. కానీ మేము ఇక్కడ ఏం చెప్తా ఉన్నాం అంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనే సామెత ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు 3500 పైచికులు ఆయన ఓదార్పు యాత్ర పాదయాత్ర చేసి ఆయన రాష్ట్రం మొత్తం నలుమూలలు అన్ని రకాలుగా తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చి అండగా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి యువగలం అని పేరు చెప్పి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో తప్పని మేము అనట్లా. కానీ ఆ దాన్ని కూడా ఒక 2000 పైచికులు ఆయన కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అక్కడక్కడ చప్పగా జరిగింది, ప్రజాదరణ లేదని తెలిసి వైజాగ్ లో వచ్చి వైజాగ్ లో ఆపేయడం జరిగింది. అంటే మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, రాజకీయ లక్షణాలన్నా రాజకీయ ఆలోచన విధానం పరిజ్ఞానం అన్నా స్వతహా మనకి కొన్ని ఎదుటి వ్యక్తుల దగ్గర చూసి నేర్చుకోవాలి, లేదంటే మనకి జ్ఞానంగా పెంపొందించుకొని మనం కొన్ని రకాలుగా అనుభవ ప్రకారంగా వచ్చినటువంటి జ్ఞానం వేరు. కానీ నారా లోకేష్ గారు అంత ఆలోచన విధానం, ఈయనకి పట్టాభిషేకం చేసేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ అడ్డుపడతారనే ఒక ముందుగానే భావించారు. కాబట్టి వాళ్ళెవరిని కూడా మంత్రివర్గంలో పెద్దగా తీసుకోవాలి. మీరు చూడండి, ఈ రోజున చూస్తే చాలా వరకు కొత్త నీరే మంత్రివర్గంలో ఉన్నారు. చాలా మంది ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళే మంత్రిగా ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరు కూడా ఆయన పట్టాభిషేకానికి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఉండాలని ముందుగానే చర్యలు తీసుకున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్ గా జరుగుతా ఉంది. అంటే ఒకసారి ఎమ్మెల్యే అయిన వారు మంత్రి, అంటే ఒకసారి ఎమ్మెల్యే అయిన వారు కూడా సీఎంలు అయ్యారుగా. తప్పని నేను అనట్లేదు, నేను ఇక్కడ తప్పని అనట్లేదమ్మా. నేను అన్నదేంటంటే చాలా ప్రీ ప్లాన్డ్ గా ఆయన యొక్క రాజకీయ మార్గాన్ని, రాజకీయ యొక్క భవిష్యత్తుని ఇంచుపై ఇంచు ఆయన మెట్టు ఎక్కడానికి నారా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నం మేము దాన్ని తప్పుపట్టట్లా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే 3 పార్టీలతో పొత్తులో ఉన్నారో, బీజేపీ పార్టీ అలాగే టీడీపీ పార్టీతో పొత్తులో ఉన్నారో, ఈ 2 పార్టీలు కూడా భవిష్యత్తులో వాళ్ళకి మెడకు ఉరితాడే బిగించుకొని ఉరి తీసే అవకాశాలు ఉంటాయని భావించారు. కాబట్టినే బలప్రయోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో మా పెత్తనం ఉండాలి, మేమే పెత్తనం చూపించాలి, మా మీద పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ మోడీ గారు అమిత్ షా కానీ పెత్తనం చూపించే వీలు లేదనేది ఈ రోజున బలప్రయోగానికి కారణం. నువ్వు అడ్డు చెప్తా ఉన్నావు క్రిస్టల్ క్లియర్ గా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ 1995లో సీఎం అయినా, ఎన్టీ రామారావు గారు పార్టీ 83లో పెట్టి ఆయన 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చినా ఏ రోజు కూడా టీడీపీ పార్టీ పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చిందా? టీడీపీ పార్టీకి పొత్తు లేకుండా 40% ఓట్లు ఉన్నాయా? టీడీపీ పార్టీకి పొత్తు లేకుండా 40% ఓట్లు చూపించమనండి. కానీ ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ రోజు ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా 45 నుంచి 40%, 40% నుంచి 45% ఓటు బ్యాంకింగ్, చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వతహాగా తన కష్టార్జితాలతో సంపాదించుకున్న ఓటు బ్యాంకింగ్. అంతేగాని 4-5 పార్టీలతో పొత్తు పెట్టుకొని 4-5 జెండాలు మోసి తీసుకొచ్చినటువంటి పర్సంటేజ్ కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయంటే తన కష్టం, తన ప్రజలు నమ్ముకున్న విధానం, ప్రజలు తనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీ. ఈ రోజున 4-5 పార్టీలు పొత్తు పెట్టుకొని 164 సీట్లు వచ్చాయి. వాపం చూసి బలపడుకుంటే వాళ్ళ కర్మ. ఎందుకంటే సంవత్సర కాలం పరిపాలన మనం చూసాం. ఈ సంవత్సర కాలం పరిపాలనలో సూపర్ 6 ఇస్తామన్నారు. సూపర్ 6 ఎగ్గొట్టారు కదా పూర్తిగా. 143 హామీలు ఇచ్చారు. 143 హామీలు కూడా పూర్తిగా ఎగ్గొట్టారు కదా. ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు ఈ రోజున సూపర్ 6 ఎక్కడ, మీరు ఇచ్చిన 143 హామీలు ఇక్కడ, బీసీ వర్గాలకి బీసీ చట్ట రక్షణ తీసుకొస్తామని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకొస్తానన్నారు. ఎక్కడ 45 నుంచి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మేము పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎక్కడ పూర్ టు రిచ్ అన్నారు. ఎక్కడ ఎవరిని పేద బడుగులైన వర్గాలను ఎవరిని రిచ్ చేశారు, ఎక్కడ చేశారు? సంవత్సర కాలం పాటు వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఒక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. మరి ఈ సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో, ఎన్ని పెట్టుబడులు పెట్టించారు? అంటే జీరో, పూర్తిగా జీరో. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు, అది ఎగ్గొట్టారు. అమ్మఒడి అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి అమ్మఒడి అన్నారు, దాన్నే ఎగ్గొట్టారు. ప్రతి ఆడపిల్లలు 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలకి 1500 ప్రతి నెల వేస్తామన్నారు, దాన్ని ఎగ్గొట్టారు. కాపు వేస్తాం, ఎగ్గొట్టారు. ఎలా చెప్పుకుంటూ 1-2 కాదమ్మా, చాలా ఎగ్గొట్టారు. అంటే వీళ్ళు చెప్పిందంతా ఒకటి, పబ్లిసిటీ మాత్రమే చేస్తారు, పరిపాలన పక్కన పెడతారు. పబ్లిసిటీ అనేది పీక్ స్థాయిలో ఉంటది, పరిపాలన మాత్రం లో స్థాయిలో ఉంటది. ఏం మాట్లాడమన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరిగినటువంటి, గతంలో జరిగినటువంటి, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు వాస్తవాలు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ 2.5 గంటలు పెట్టి పవర్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గారు. మీ జన్మలో ఎప్పుడైనా ఆ రకంగా ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ చేపెట్టి పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడైనా పవర్ ప్రెజెంటేషన్ చేశారా? వాస్తవాలు ప్రజలకు తెలియపరిచారా? పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ తెలియపరిచారా? ఇగో ఇంత ప్రభుత్వానికి ఎంత లబ్ధి రిజల్ట్ కూడా ప్రజలు ఇచ్చారు. బట్ ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. తులసిరెడ్డి గారు, సో ఏం చెప్తారు తులసిరెడ్డి గారు? ఇప్పుడు ఈ సభ ఒక పబ్లిసిటీ స్టంటే మాత్రమే అంటూ కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఫోకస్ లేదు, ఇచ్చిన హామీలపైన అమలు పక్కన పెట్టేసి పబ్లిసిటీ మాత్రం చేసుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏకీభవిస్తున్నారా? అమ్మా, ఈ మహానాడుకు శాంక్టిటీ లేదు. ఎందుకంటే మహానాడు ఏ సందర్భంగా పెడుతున్నారు? ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా పెడుతున్నారు. ఆయన 1923 మే 28 తారీఖున పుట్టారు కాబట్టి ఆ మే 28 దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ముందు ఒక రోజు ఇది యాక్చువల్ గా మహానాడు. కానీ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు ఈ పార్టీ చాలా దూరం పోయింది. ఎందుకంటే ఎన్టీ రామారావు దేనికోసం రాజకీయ పార్టీ పెట్టాడు? తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు. పెట్టడంతో పాటు ఆ పార్టీ పేరే తెలుగుదేశం అని పెట్టాడు. కానీ ప్రస్తుతం జరుగుతుండదు ఏమిటి? ఆయన తెలుగుదేశం అని పెడితే, తెలుగు భాష కోసం అని చెప్పేసి ఆయన పార్టీ పెడితే, తెలుగు వారి కోసమని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో, తెలుగుదేశం పాలనలో తెలుగు భాష, తెలుగు మాధ్యమం లేదు. ఇంకా వీళ్ళకి వచ్చేసి మహానాడు పెట్టుకుండే ఎన్టీ రామారావును స్మరించే అర్హత గాని, ఎన్టీ రామారావు జయంతిని మహానాడుని పేరు చెప్పుకునే అర్హత గాని ఉందా వీళ్ళకు? ఆయన తెలుగు భాష కోసం పెడితే తెలుగు మాధ్యమాన్ని పాఠశాల విద్యలో రద్దు చేశారు. జీవో 80 జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీని రేపు మహానాడులో ఒక తీర్మానం పెట్టాలా? మా పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ కాదు, ఇంగ్లీష్ దేశం పార్టీ.
అన్నా పెట్టుకోవాలా, లేకుంటే జీవో 85 జగన్మోహన్ రెడ్డి జీవో 8 రద్దు చేసి మళ్ళా పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలా. కాబట్టి ఫండమెంటల్ గా రామారావు గారి ఆశయాలకు దూరం అయిపోయింది కాబట్టి అదొకటి. రెండవది వచ్చేసి వైద్య విద్యకు సంబంధించి రామారావు గారు ఏమన్నారన్నాడు, క్యాపిటేషన్ ఫీజు వచ్చేది కరెక్ట్ కాదు, డబ్బు కట్టి డొనేషన్ కట్టి క్యాపిటేషన్ ఫీజు కట్టి వాడు చదువుకుంటే వాడు డాక్టర్ అయిపోతే పేషెంట్ కు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏమైతాడు గల్లంతుగాడని చెప్పేసి ఆయన పబ్లిక్ మీటింగ్స్ లో క్యాసెట్ కూడా ఉంది. కానీ ఈనాడు టోటల్ గా వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసి మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను వేలానికి పెట్టేశారు. కాబట్టి ప్రతిభకు పాడ కట్టేశారు, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు. అది రామారావు ఆశయానికి విరుద్ధం. మూడవది సాగునీటి ప్రాజెక్టులు, తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రీ నివా, ఇవి రామారావు గారి మానస పుత్రికలు. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు పీరియడ్ లో దాని మీద ఖర్చు పెట్టింది ఏం లేదు. మానస పుత్రికలేమో రామారావు గారి, దాన్ని సింహభాగం పూర్తి చేసింది మేము. కాబట్టి సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశాడు వ్యవసాయ ప్రాంత రాష్ట్రంలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్లకు మహానాడు జరుపుకునే శాంక్టిటీ లేదు. వచ్చేసి రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. ఎప్పుడో దూరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాలకు ఆదర్శాలకు. ఇక రెండవది, ఈ 11 నెలల కాలంలో ఏమి చేశారని మీరు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఈ 11 నెలల కాలంలో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఒప్పుకుంటాం. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా చాలా ఉన్నాయి. శిశుపాలుని కదా ఉన్నట్టుగా మొదటిగా ఇప్పుడు వచ్చేసి వీరబాదుడు ఒక విద్యుత్ సర్దార్థుల పేరుతోనే 15,480 కోట్లు బాధినారు. రెండవది అప్పుల కుప్ప. ఈ రాష్ట్రాన్ని కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు గత ప్రభుత్వం అప్పులు చేసింది చెప్పి అంతకంటే అప్పులు చేస్తున్నారు వచ్చేసి. ఇంకా మూడవది వచ్చేసి సూపర్ 6 సూపర్ ఫ్లాప్. యువతను మోసం చేశాడు నిరుద్యోగ బుద్ధి లేకుండా, పిల్లలను మోసం చేశారు తల్లికి వందనం లేకుండా, అన్నదాత రైతులను మోసం చేశాడు అన్నదాత సుఖీభావ లేకుండా, ఆడబిడ్డలకు మోసం చేశాడు ఆడబిడ్డ నిధి లేకుండా, మహిళలకు మోసం చేశాడు ఉచిత బస్సు లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మోసం చేశారు. ఆఖరికి వక్ఫ్ సవరణ చట్టానికి బిల్లుకు మద్దతు పలికి ముస్లిం మైనార్టీస్ కు మోసం చేశారు. కాబట్టి ఫెయిల్యూర్ స్టోరీస్ వచ్చేసి 11 నెలల కాలంలో కొండవీటి చెంచాడులా ఉన్నాయి. కాబట్టి గత చరిత్ర ఎన్టీ రామారావు ఆశయాలకు దూరం అయిపోయినారు. ఈ 11 నెలల్లో అనేక తప్పులు చేశారు. దేనికి మీకు మహానాడు పెట్టుకునే అర్హతే లేదు యాక్చువల్ గా. అంటే ఇంకొకటి అండి, ప్రధాని మోదీ ప్రతిసారి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితిని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్? ఆయన నరేంద్ర మోడీ ఆయన తీసుకుంటే ఆయన చాలా ఉన్నాయి, కొండవీటి చెంతాలు ఉన్నాయి ఆయన యొక్క పరిస్థితి కొట్టేది. ఇదే తిరుపతి సభలో వచ్చేసి ప్రత్యేక హోదా గురించి చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆఖరికి అధికారంలోకి వచ్చినాక దానికి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత ఈయన భారతీయ సంస్కృతిని చెప్తారు. మరి భారతీయ సంస్కృతిలో భార్యాభర్తలు ఒక చోట ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన సతీమణి ఎక్కడ ఉంది? ఇక మూడవది వచ్చేసి మొన్న పహల్గామ్ లో ఒక 2-3 పోలీసులు ఉంటే అసలు ముందు ఆపరేషన్ సింధూర్ అవసరం వచ్చేదే కాదు. ఆడ 2-3 పహల్గామ్ దగ్గర 2-3 పోలీసులు హోంగార్డు భద్రతా వైఫల్యం కారణంగా మొత్తం జరిగింది. దాని ఏదో పెద్ద ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. తర్వాత ఆ విధంగా వచ్చేసి కుటుంబాన్ని గురించి మాట్లాడు, మాది కుటుంబ పాలన కాదు మిగతా కుటుంబ పాలని. మీ పార్టీలో వచ్చేసి ఎంతమంది కుటుంబం ఓ దిక్కు మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ పాలన. మీ పార్టీలో కూడా జ్యోతిరాదిత్య సింధియా గానీ ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ గానీ ఎంతమంది లేరు మీ పార్టీలో వచ్చేసి కుటుంబాలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు. కాబట్టి ఎన్ని ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని చెప్పేసి ఈయన నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే చాటభారతం అవుతుంది. ఆయనకు ప్రచారపిచ్చి ఈయనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రచారపిచ్చి వీళ్ళకు పావలా కోడికి ముప్పా మసాలా పెట్టడం ఈయనకు పరిపాటి. కాబట్టి ఆయనకు ఒక ప్రచారం కావాలా. లోకేష్ కొడుకును చిన్నపిల్లడు కాదు, మళ్ళా చిన్నపిల్లడు అయితే సంవత్సరం పిల్లడు ఎత్తుకుని అర్థం ఉంది. ఆ పిల్లలకి 10-11 ఏళ్ళు ఉన్నాయి. కూర్చోబెట్టి ఎంత పోజు కదా వచ్చేసి ఇది కూడా అతి ఎక్కువ. మా మోడీ గారి ప్రచారము అతి అయిపోయింది. ఇక్కడ వీళ్ళది మహానాడు ప్రచారం అతి అయిపోయింది. అతి సర్వత్రా వర్జయ్యేది ఎబ్బెట్ అయిపోతుంది అక్కడ ఇక్కడ. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఇప్పుడు పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లను కాదని ఇప్పుడు నారా లోకేష్ కి ఇస్తే గనక ఇది భవిష్యత్తులో అటు టీడీపీకి ఏమైనా కొత్త సవాళ్ళను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమైనా పార్టీలో చీలికలు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా?
ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా గానీ పార్టీలో పాతుకుపోయినటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినా, లేదా తెలుగుదేశం పార్టీ చరిత్ర చూసినా, లేదా వైసీపీ చరిత్ర చూసినా, ఇవన్నీ కూడా ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకునేటువంటి వాళ్ళు ఆ సంపాదన తోటి అధికారాన్ని పటిష్టపరచుకోవడానికి చూసిన కారణంగానే కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీకి రాకముందు ముఠాలుగా విడిపోయి ఎవరి లాబీని వాళ్ళు పటిష్టపరచుకోవడానికి చూశారు. అది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశంగా వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చరిత్రను చూసినా గానీ అదే. ఇప్పుడు సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ముదిరిపోయారు. వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఏంటంటే ఈ ఎప్పుడు వాళ్లే సంపాదించుకోవాలా, మా సంగతి ఏమిటి అని చెప్పేసేటువంటి కొత్త తరం, అది నియో రిచ్ క్లాస్. ఆ నియో రిచ్ క్లాస్ ని సంతృప్తి పరచాలంటే పాత వాళ్ళని వదిలించుకోక తప్పదు. అందువల్ల ఈ నియో రిచ్ క్లాస్ లో కూడా అటు వైసీపీలో పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తెలుగుదేశంలో ఇప్పుడు పదవులు పొందుతున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళెవరూ సామాన్యులు కాదు. వేల కోట్లు, వందల కోట్లు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాలు లేదా సంపదలు ఉన్నటువంటి వాళ్ళు నియో రిచ్ లో కూడా వాళ్ళే వస్తున్నారు. అందువల్ల పాత వాళ్ళనే చేసేట్లయితే కొత్త వాళ్ళు వాళ్ళకి ఎసరు పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఒక సంధి యుగం లాగా ఇప్పుడు ఉన్నది. ఈ సంధి యుగంలో వచ్చేటువంటి కొత్త బ్యాచ్, మొదట తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ చాలా చిన్న స్థాయి నుంచి, లేకపోతే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, లేదా ఎలాంటి మచ్చలు లేనటువంటి వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలను ఫిరాయించేటువంటి వాళ్ళు, 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళని చూసాం. అదేవిధంగా తెలుగుదేశం మరి జనసేన ఇప్పుడు బీజేపీలో చేరటాన్ని కూడా మనం చూస్తున్నాం. అందుకని ఇలాంటి వాళ్ళకి గతంతో ఉన్నటువంటి నాయకులతోటి పోలిస్తే నిబద్ధత కానీ లేకపోతే మరొకటి ఏమి ఉండదు. పార్టీలు కండువాలి మార్చినంత ఈజీగా పార్టీలను కూడా మార్చేస్తారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాంటి వాళ్ళని సంతుష్టీకరించడం అనేటువంటి పెద్ద సమస్య. ఏడాది కాలంలో మనం చూసాం. నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకళ్ళకి ఇస్తే మరొకళ్ళు అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని అది ఒక అంతర్గతమైనటువంటి సంక్షోభం ఆ తెలుగుదేశం పార్టీకి. అధికారం రావడం గొప్ప కాదు, ఆ వచ్చినటువంటి అధికారాన్ని ఎట్లా నిలుపుకోవాలనేటువంటి ఇప్పుడు దానికి ముందున్నటువంటి సమస్య. అందుకని ఈ అంతరాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు వీటన్నింటినీ ఎట్లా పరిష్కరించుకుంటుంది ఈ అంతర్గతమైనటువంటి సమస్యల్ని అనేటువంటిది ఈ మహానాడులో మరి అన్న దాని గురించి చర్చిస్తారా, లేకపోయేట్లయితే మన తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దీన్ని ఒక ప్రచార యావ కోసం లేదా ప్రచారం కోసం తీర్మానాలు చేసి జనాన్ని మురిపించడానికి చేసేటువంటి ప్రయత్నం చేస్తారా పై మెరుగులతోటి అనేది చూడవచ్చు. అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇందాక మన లక్ష్మీనారాయణ గారు కమెంట్ ఒకటి చేశారు. అంటే ఈ సమయంలో కడపలో అంత భారీగా సభ పెట్టాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా వేరియంట్ అదేమి ప్రమాదకరమైంది కాదు. అయితే వైసీపీ రాజకీయ పార్టీ గనక కరోనాని భూతంగా చూపిస్తా ఉంది తప్ప అది తర్కానికి నిలిచేటువంటిది కాదు. ఎవరు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా వేరియంట్స్ అనేటువంటివి బలహీనమైనవి, వాటిని చూసి భయపడాల్సిన పని లేదు, దానికంటే భయపెట్టాల్సినటువంటి పని లేదు అనేటువంటిది చెప్తున్నారు కనుక నాకైతే కడపలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సభ పెట్టుకోవడాన్ని లేదా సమీకరణ ఎవరు తక్కువ చేస్తున్నారు? అన్ని పార్టీలు దేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా కరోనా వస్తుంది కనుక మేము వాయిదా వేసుకున్నాం అని చెప్పేసినటువంటి పార్టీ ఏది లేదు. అందుకని అదేమి తప్పని కాదు. నేను డెఫినెట్ గా నేను ఆ వాదనతో నేను ఏకీభవించట్లేదు. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు కరెక్ట్ జగన్ కి ప్రత్యర్థి ఇప్పుడు లోకేష్ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు అంటున్నారు కదా కరెక్ట్ గా ఈ టైంలో సభ పెట్టేసి ఈ రకంగా డిక్లేర్ చేస్తున్నారంటే, సో మీరే ఏ రకంగా చూస్తున్నారు? జగన్ కి కరెక్ట్ ప్రత్యర్థి లోకేషేనా? నక్కకి నాగలోకానికి కంపారిజన్ చేసినట్టున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక
నారా లోకేష్ గారిని కానీ ఎవరిని కూడా కంపారిజన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక శిఖరం. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా స్వయంగా పార్టీ పెట్టి తనకంటూ ఒక 45% ఓటు బ్యాంకింగ్ సాధించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి, అంతేగాని తాత పేర్లు తండ్రి పేర్లు ఇలాగ తాత పెట్టిన పార్టీ తండ్రి సీఎం కొండి నేను అడ్డదారులు సీఎం అయిపోతే కంపారిజన్ అవ్వలేరండి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నారా లోకేష్ ని టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి నారా లోకేష్ ని ఇంకో పార్టీ పెట్టి సీఎం అమ్మని చెప్పండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ కి కంపారిజన్ చేయండి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చెల్లిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మరి తన తండ్రి చనిపోయిన తర్వాత చాలా మంది అభిమానంతో ఒక 400-500 మంది చనిపోతే వాళ్ళందరినీ కూడా నేనున్నానని ఓదార్పు యాత్రకి వెళ్తే ఆ ఓదార్పు యాత్ర చేయొద్దు, కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారిస్తే వాళ్ళందరితో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తిమైనటువంటి సోనియా గాంధీని కూడా ఎదిరించి ఎస్ నేను నా ప్రజలకుంటాను, మా డాడీ పట్ల చూపించినటువంటి ప్రేమ అభిమానులు చూపించే నా ప్రజలకి నేను నా ఓదార్పు అవసరం అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి సీఎం గా ఎదిగే అంటే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా అనిపించింది అప్పుడు. మీరు లక్ష్మీనారాయణ గారు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఆశయాల సాధన కోసమే మేము ఈ పార్టీ పెడుతున్నాము, ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ పెట్టడం జరిగింది. తండ్రి అడుగుజాడల్లోనే వెళ్తున్నామంటూ మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఫాదర్ సెంటిమెంట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు తండ్రి ఉండగానే బయటికి రావాల్సిన అవసరం ఏముంటుంది లోకేష్ కి? నేను అదే చెప్తా ఉన్నాను కదా, మా తండ్రి ఉండగానే బయటకు రావాల్సిన అవసరం ఏముందంటే తండ్రి తన లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే తన పార్టీలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారి సహాయం లేకుండా, చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు లేకుండా నారా లోకేష్ గారు పార్టీ నడిపే విధానం మనం చూస్తే తెలిసిపోద్ది ఆయన ఏ విధంగా నడిపించగలడు ఏంటనేది. తనంతా తాను పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు అనుకోండి, ఎస్ నారా లోకేష్ గొప్ప అనొచ్చు, కానీ ఆ పరిస్థితి ఇక్కడ పార్టీ క్యాడర్ని కేంద్రీకరించుకోవడంలో నారా లోకేష్ కి ఆ శక్తి సామర్థ్యం లేవన్నా. టీడీపీ పార్టీ అనేది 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి కరుడు కట్టిన నేరస్తులాగా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి 30-40% వరకు ఓటు బ్యాంక్ ఉండొచ్చు, కానీ ఆ ఓటు బ్యాంక్ అయినా కాపాడే పరిస్థితిలో నారా లోకేష్ గారికి ఆ లీడర్షిప్ లేదని నేను భావిస్తా ఉన్నా. అంటే ఎంతైనా మీరు అన్న రకంగా చూసినా చంద్రబాబు నాయుడు తండ్రి లోకేష్ ఆయన కొన్ని విషయాలు నేర్పించడంలో తప్పలేదు. లీడర్షిప్ క్వాలిటీని ఎంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ చూడలేకపోయారు. తులసిరెడ్డి గారు ఏం చెప్తారు ఇప్పుడు లోకేష్ కి అదే విధంగా జగన్ కి ఇద్దరికి కూడా ఇప్పుడు ఈ రకంగా పోటీ అన్నట్లుగా పెట్టడం జరిగింది. కడపలో సిచ్యువేషన్ చూస్తుంటే ఆ రకంగా కనిపిస్తుంది. కానీ ఇందాక లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాతనే ఆయన ఏంటో చూపించుకున్నారు ప్రజల్లో, 40-40% వరకు పెంచుకోవడం జరిగిందన్న కమెంట్లు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? మా చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ కంటే, లోకేష్ కంటే, జగన్మోహన్ రెడ్డి కంటే పరిపాలనా దక్షులు, సమర్థులు, నీతివంతులు కాంగ్రెస్ పార్టీలో కొన్ని 10 మంది ఉన్నారు. ఇది ముందు అర్థం చేసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చినోడే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినోడే. కాబట్టి వీళ్ళు ఏమిట్లో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకంటే అవకాశం, మేము కొన్నాళ్ళు పరిపాలించే వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి అది ఒక అంశం. రెండవది, వచ్చే ఎన్నికల నాటికి వైకాపా పార్టీ ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు పోక తప్పదు, కన్విక్షన్ వస్తుంది, ఆయన అనర్హుడవుతాడు. కాబట్టి వైకాపా పార్టీ వచ్చే 2029 కల్లా వైకాపా పార్టీ ఉండదు. రెండవది, కాబట్టి ఇంకా 2029 ఎన్నికలు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతాయి. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రంలో అది 4వ సారి అవుతుంది కాబట్టి, 3 టర్మ్స్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వెగటుబడుతుంది. ఈసారి కేంద్రంలో రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇది జరగబోయేది. వచ్చే 2029 ఎన్నికలు లోకేష్ ఉండేది లేదు, జగన్ ఉండేది లేదు. అంటే జగన్ జైలుకు పోతాడు,
లోకేష్ వచ్చేసి ఒక ఎమ్మెల్యేగా గెలవచ్చు. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. అధికారం లేకపోతే తులసిరెడ్డి గారు మీ పాయింట్ 2029లో పైన లక్ష్మీనారాయణ గారికి జాతకాలు సబ్మిషన్ బాగా ఉందంట. చెప్తారు తులసిరెడ్డి గారు, మంచి జ్యోతిషుల్లాగా జాతకాలు బాగా చెప్తున్నారండి. ఎస్ తులసిరెడ్డి గారు ఏమా ఎస్ చెప్పండి. కాబట్టి 2029 ఎన్నికలు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్య జరగబోతున్నాయి. దేశంలో మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వచ్చేసి మళ్ళా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇది జరగబోయేది. అంటే నెక్స్ట్ ఏ రకంగా ఉండబోతున్నాయి? కడపలో రాయలసీమలో ఇప్పుడు ఎక్కువగా వైసీపీ కూటమి ఏ పార్టీయే కనిపిస్తుంది. సో కాంగ్రెస్ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? ఆ పార్టీ ఉండదు మా 2029కి. ఇప్పుడు ఉండింది వాస్తవమే. 2014, 19, 24 ఎన్నికలు టీడీపీ వైకాపా మధ్య జరిగింది వాస్తవం. అంతకుముందు వచ్చేసి తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య జరిగినాయి. అంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టు మధ్య జరిగినాయి. కాబట్టి 2029 కల్లా ఈ పార్టీ ఉండదు. ఎందుకంటే అతను లోపలికి పోతాడు. బెయిల్ మీద రావచ్చు కానీ కన్విక్షన్ అయిపోతుంది. 2029 లోపల ఏదో కేసులో కన్విక్షన్ అయిపోతే అతనికి వచ్చేసి అనర్హుడు. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఫ్యూచర్ లో మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? దాని గురించి అది చిన్నపిల్లలనే తెలుస్తుంది. ఆ పార్టీ ఉండదు వచ్చే 2029 కల్లా. ఇప్పుడు కాంగ్రెస్ రేపు ఒక నిమిషం అండి, ఒక్క నిమిషము. లక్ష్మీనారాయణ గారికి సబ్మిషన్ ఉందంట. లక్ష్మీనారాయణ గారు అది చెప్పండి మధ్యలో అయిపోయింది. తులసిరెడ్డి గారు మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు చాలా రాజకీయ నీతి తెలిసిన వ్యక్తులు. కానీ ఈ రకంగా జాతకాలు చెప్పడం సబబు కాదు, జ్యోతిష్యుడిగా అవతారం ఎత్తడము సబబు కాదు. ఎందుకంటే తులసిరెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకు మంచి అభిప్రాయం, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి. ఒకటేనండి, ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో మనకు చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడదీయడంలోనే కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టేసేది. ఇంకా దేశంలో అంటారా వస్తుందో ఊడుతుందో తర్వాత సంగతి, కానీ రాష్ట్రంలో అయితే నామరూపం లేకుండా పోయిందో లేదా కాంగ్రెస్ పార్టీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కాదు కదా, మీరు కాదు కదా, ఎవరు వచ్చినా సరే పార్టీ లేకుండా చేయాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలనుకున్నా మీ యొక్క అత్యుత్సాహం తప్ప వేరేది లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజున ఈ టైం డేట్ గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా 175 సీట్లుంటే 175కి 175, 225 సీట్లుంటే 225 సీట్లు గెలిచే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందే తప్ప మీకులాగా జ్యోతిష్యాలు చెప్పుకునే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. లక్ష్మీనారాయణ గారు ఓకే. ఎస్ తులసిరెడ్డి గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. నా యొక్క ఆయన అవగాహన అది, నా అవగాహన ఇది. నా అవగాహన మేరకు అతను జైలుకు పోకుండా ఉంటే పార్టీ ఉంటే అడ్జస్ట్ అవుతుంది, కానీ జైలుకు కంపల్సరీగా పోతాడు. ఆయన కన్విక్షన్ ఏదో అవుతుంది కాబట్టి అందువల్ల వచ్చేసి ఆ పార్టీ ఉండదని చెప్తున్నాను. ఆ జైలుకు పోకుండా ఉంటే ఉంటుంది, అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉండొచ్చు. కానీ జరగబోయే పరిణామం ఇది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి మధ్యనే ఉంటుంది. ఇండియా కూటమి చూశారు కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు నేచురల్ గా వచ్చేసి పాత రోత కొత్త వింత అని చెప్పేసి ఇప్పుడు ఏగిలి మారుస్తామని చెప్పేసి ఈసారి ఇండియా కూటమి చూద్దామని చెప్పేసి కేంద్రంలో రాష్ట్రంలో మార్పు గణనీయంగా ఇప్పటికే స్టార్ట్ అయింది. కాబట్టి ఇది జరగబోయేది అది. మళ్ళా కాంగ్రెస్ వచ్చేసి పొండి ఉద్యోగం కాబోతా ఉంది. ఏ విధంగా 2014 వరకు కాంగ్రెస్ అధికారం ఉండింది. ఈ యొక్క 2014 నుంచి 29 ఏళ్ల పాటు 29కి 15 ఏళ్ల పాటు చంద్రగ్రహణము రాహుకాలం పట్టింది. మళ్ళీ అగైన్ వచ్చేసి అధికారంలోకి రాబోతా ఉంది. ఇండియా కూటమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి రాబోతున్నారు. ఓకే రైట్ అండి. కోటేశ్వరరావు గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఫైనల్ గా ఒకటే, తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో నేను మొత్తం మీద ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు డెఫినెట్ గా అలాంటి అభిప్రాయం బలంగా ఉన్నమాట వాస్తవం. ఇక తులసిరెడ్డి గారు ఏదో జ్యోతిష్కుడని మన లక్ష్మణరావు గారు చెప్తున్నారు. కానీ లక్ష్మణరావు గారు మరి ఏ జ్యోతిష్కులు నమ్మారో, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారానికి వస్తారు, పవన్ కళ్యాణ్కి అవకాశం లేదనేటువంటి జ్యోతిష్కాన్ని నమ్మి ఆయన పార్టీ ఫిరాయించి ఏ విధంగా ఆశాభంగం పొందారో తెలిసిందే. అందువల్ల జ్యోతిష్కం కాదు, రాజకీయ పరిణామాల గురించి తులసిరెడ్డి గారు చెప్పారు తప్ప మరొకటి కాదు అనేది కూడా నా అభిప్రాయం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద ఇప్పుడు మరి ఏదైతే కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా కూడా రాజకీయాల్లో ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కోకేల